పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. అందరికీ నమస్కారం. పరుచూరి పాఠాలకు పునఃస్వాగతం. మొన్న మలుపు గురించి బిచ్చగాడు సినిమాలోంచి తెలుసుకున్నాం. ప్లాట్ పాయింట్ని మలుపు అంటారని. ఈ కథ మలుపు తిరిగిన తర్వాత నడుస్తూ ఉంటాం. ఇప్పుడు శ్రీ అని చుట్టిన కాడి నుంచి శుభం అని రాసే వరకు కథ ఉంటుందండి. ఈ శ్రీ నుంచి శుభం దాకా మనం వెళ్ళేప్పుడు ఎన్నెన్ని వస్తున్నాయో కథాబీజం కాడి నుంచి మనం చూసుకుంటూ వస్తున్నాం. ఎప్పుడైతే కథ మలుపు తిరిగిందో ఇక అయిపోతుంది మనకి అని అనుకున్న టైంలో సడన్గా ఒక క్రైసిస్ ఏర్పడుతుందండి. క్రైసిస్ని తెలుగులో విషమ పరిస్థితి అంటారు. క్రైసిస్ని తెలుగులో ఏమంటారు? విషమ పరిస్థితి. ఇప్పుడు రామాయణం ఉందనుకోండి, ఇంకొక 13 సంవత్సరాల కాలం గడిచిపోయింది, ఇంకొక ఏడాది గడిచిపోతే వచ్చేస్తాడు రాముడు. అలాంటి సమయంలో రావణాసుడు సీతను తీసుకెళ్ళిపోయాడు. అంటే రాముడు సీత యొక్క జీవితంలో ఇట్ ఈస్ ఎ క్రైసిస్. అది ఆయన ఎలా సాల్వ్ చేసుకొచ్చాడో మనం చూస్తాం. ఇప్పుడు క్రైసిస్ అంటే మీకు అర్థం చెప్తాను, రాసుకునేవాళ్ళు రాసుకోండి. హీరో కానీ హీరోయిన్ కానీ వాళ్ళ ఆశయాన్ని వదులుకోవటం, అంటే ప్రేమని వదులుకోవటం, డాక్టర్ అవ్వాలి వదులుకోవటం, ఇంజనీర్ అవ్వాలి వదులుకోవటం, యుద్ధానికి వెళ్ళాలి వదులుకోవటం, అట్లా ఆశయ పరిత్యాగం, అంటే ఏ ఆశయం ఉందో దాన్ని వదిలేసుకోవటం. అలా కనుక హీరో కానీ హీరోయిన్ కానీ ఇద్దరిలో ఎవరు వదిలేసుకున్నా అది క్రైసిస్ ఏర్పడుతుంది. ఇంకో రకంగా ఏంటంటే వీళ్ళిద్దరూ ఆశయంలోనే ఉన్నా కూడా విలన్ క్రియేట్ చేసే పరిస్థితి. అంటే ఎవరు ఇప్పుడు రాముడిని సీత వదలాలనుకోవాలా, సీత రాముడిని వదలాలనుకోవాలా, కానీ రావణాసుడు క్రియేట్ చేశాడు ఆ క్రైసిస్ని. అతను తీసుకెళ్ళిపోతే ఎలా రాముడు మళ్ళీ ఆవిడ్ని సాధించుకుని వచ్చి ఈ ఏడాదిలోపు అయోధ్యకి తిరిగి రావాలి, ఇది కథ. సరిగ్గా మనకిప్పుడు సినిమాల్లోకి వద్దాం. టెంపర్ సినిమాలో హీరో తారక్ అతను ప్రకాష్ రాజ్ బ్రదర్స్ని అందరినీ అరెస్ట్ చేసి కోర్టులోకి వచ్చాడు. ఆ అమ్మాయి అమెరికా వెళతా ఇచ్చిన సీడీని ప్రజెంట్ చేశాడు. అక్కడ కథ అయిపోతుంది. ఇక వన్స్ జడ్జి గారు కనుక ఆ సీడీ చూసి వీళ్ళందరికీ ఉరిశిక్ష వేయండి అంటే సినిమా అయిపోయింది. కానీ అవలా. ఎందుకని? స్టోరీ అక్కడ క్రైసిస్లోకి వెళ్ళిపోయింది. అది ప్లే చేస్తే మామూలు ఎంటీ సీడీ, అది షాక్ తిన్నాడు హీరో, ఆడియన్సు షాక్ తిన్నారు. లాయర్ దొంగతనం చేశాడనేది తర్వాత సీన్లో ప్రకాష్ రాజ్ దగ్గర చూపించాం. ఇప్పుడు ఇతను ఏం చేశాడు, దాన్ని ఆ క్రైసిస్లో పడి, అంటే హీరో సాధిద్దాం అనుకున్నా కూడా విలన్ ఏం చేశాడు, దాన్ని లాయర్ని కొనేసి దాన్ని ఎంటీ చేశాడు. సో హీరో ఓడిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళకి శిక్ష పడదేక, వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. అందుకని నేను ఆధారం సంపాదిస్తాను సార్ అని నోటికొచ్చిన అబద్ధం ఒకటి చెప్పేశాడు గబిక్కిని. అంటే అప్పటికప్పుడు తట్టదు కదా. ఇక్కడి నుంచి ఈ ఆధారం, వాడి దగ్గర ఏముందరా ఆధారం అని ప్రకాష్ రాజ్ బాధపడుతూ ఉంటాడు. ఇతను ముందు కొట్టేసి నేను పలానా చోట ఉన్న 2 బాటిల్స్ పంపించంటూ ఉంటాడు. వీళ్ళు వెళ్తారు అక్కడికి, వాళ్ళందరినీ కొడతాడు, గాయపడతాడు. ఏం చెప్తాడు ఇతని దగ్గర ఏముంది ఆధారం అనేటువంటి ఒక క్యూరియాసిటీని ఆడిటోరియంలో డెవలప్ చేశారు. ఆధారం ఏమీ లేదనేది అతని ప్రవర్తన ద్వారా ఆడియన్స్కి అర్థమవుతుంది. కానీ అక్కడికి వచ్చి ఏం చేశాడంటే, ఆ సాక్షి ఎవరో కాదు సార్, నేనే, మీ అందరి దృష్టిలో ఆ అమ్మాయి 4 మానభంగం చేశారు, నాతో కలిపి 5 వండి చేసిందని చెప్పగానే హీరోయిన్ షాకు, పోసాని కృష్ణమురళి షాకు. ఈ పాత్రలన్నీ ఆడియన్స్ అసలు దెమ్మ తిరిగిపోయి ఉంటుందండి. ఇదేంటి ఇప్పుడు ఆ మాట కనుక ఒప్పుకుంటే, పైగా ఏమన్నాడు, మీరు ఏంటండి అని భారత రాజ్యాంగాన్ని ఎక్కిరించేశాడు. 24 గంటల్లో మీరు మాకేమైనా శిక్ష వేయగలరా అని ఛాలెంజ్ చేశాడు. చాలా కోపం వచ్చింది జడ్జికి. 24 గంటల్లో వీళ్ళ 5 ఉరిదీసేయండి అన్నాడు. క్రైసిస్ కంటిన్యూ అవుతుందండి. ఎందుకు కంటిన్యూ అవుతుంది? హీరో కూడా చచ్చిపోతున్నాడు. హీరో చచ్చిపోతే సినిమా చూస్తారు మీరు?
చూడరు కదా. కానీ ఆ హీరో ఎలా బయటకు వస్తాడు. మనకు ఒక అద్భుతమైన రహస్యాన్ని ఏం దాచిపెట్టాడు, అమెరికా వెళతా ఆ అమ్మాయి సిస్టరు ఇంకో క్యాసెట్ కాపీ చేసుకెళ్ళిందని దాచిపెట్టాడండి రైటర్ అండ్ డైరెక్టర్. స్క్రీన్ ప్లేలో దాచుకున్నారు ఆ విషయాన్ని. కాబట్టి ఇదంతా మన క్రైసిస్. ఈ విషయం కనుక ముందు చెప్తే ఇది క్రైసిస్ అవ్వదండి. ఓహో అక్కడికి వెళ్తాడు తెచ్చుకుంటాడని లూజ్ అయిపోతుంది కదా. అందుకని ఇదేంటి ఈయన ఉరిదీస్తున్నారంట, నేను ఇప్పుడు చూస్తున్నాను, నా దగ్గర ఇంకో కాపీ ఉంది, దయచేసి ఇది ప్లే చేయండి అని ప్లే చేయగానే జడ్జి గారికి కూడా తెలిసిపోయింది. అతన్ని ఊరిని ఆపించిన తర్వాత అతను రిక్వెస్ట్ చేశాడు, సార్ వీళ్ళు ఎలా చచ్చిపోవడం. ముగింపులో ఈ ముగింపు గురించి మళ్ళీ మీకు చెప్తా. ముగింపులు 5 రకాలు ఉంటాయి. ఆ ముగింపు చెప్పేప్పుడు ఈ ముగింపు కూడా చెప్తాను కాబట్టి ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి అక్కడ వాళ్ళందరినీ చావుకు గురి చేసేసాడు. కామ్గా బయటకు వచ్చేసాడు. తను కోరుకున్న హీరోయిన్ కౌగిలించుకున్నాడు. సినిమా అయిపోయింది. అంటే ఇప్పుడు విషమ పరిస్థితి ఎక్కడ క్రియేట్ అయింది, సీడీ ఎంటీ అవటం దగ్గర ప్రారంభమై ఆ సీడీ ప్లే అయ్యి ఇతను వాళ్ళని అంతం చేసి బయటకు రావడంతో కథ క్లోజ్ అయింది. అంటే దాదాపు 20 నుంచి 25 నిమిషాలు ఉంటుంది సుమారు నాకు తెలిసి ఆ సినిమా. అంతసేపు మిమ్మల్ని ఆ క్రైసిస్లో పడేసి ఉంచాడు రైటర్ అండ్ డైరెక్టర్. అలాగే మీరు ఒక్కడు అనే సినిమా చాలా పెద్ద హిట్ అయింది. మహేష్ బాబు సినిమా చూసి ఉంటారు చాలామంది. మహేష్ బాబు భూమిక ప్రేమలో పడ్డారని మహేష్ బాబు చెల్లెలు గుర్తించింది కానీ హీరోయిన్ గుర్తించింది కానీ మహేష్ బాబు గుర్తించాల లోపల ఉంది. మీరు గమనిస్తే అలా పైకి చూస్తే ఆమె అక్కడ నిలబడి ఉంటుంది. ఈ మోటార్ సైకిల్ ఎక్కి స్వప్న ఎక్కువ అంటాడు గబిక్కిని. అనేసరికి పరిగెత్తుకు వచ్చేస్తుంది ఆమె. అంటే ఆశయ పరివర్తన ప్రేమలోకి వెళ్ళిపోతుందండి. అంటే ఇప్పుడు భూమికను గెలుచుకోవాలి అని. కానీ ఇక్కడే సినిమా క్రైసిస్లోకి వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళింది, ప్రకాష్ రాజ్ అనే విలన్ వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు. పోలీస్ అనే ఫాదర్ వచ్చేసి ఇతను తీసుకెళ్ళి స్టేషన్లో పడేశాడు. అంటే ఇందాక మీకు చెప్పినట్టుగా హీరోయిన్లు ఇద్దరు వాళ్ళ ఆశయాలు వదులుకోలే. కానీ విలను ఒక అధికారి, ప్రత్యర్థి పాత్ర అని చెప్పుకున్నాం మనం పాత్రలో. తండ్రి ఇక్కడ ప్రత్యర్థి పాత్ర అవుతాడు. ఆ ప్రత్యర్థి పాత్ర విలను దే హ్యావ్ క్రియేటెడ్ క్రైసిస్ హియర్. ఇప్పుడు అటు తీసుకెళ్ళిపోయాడు, ఎంతోమందిని పాడు చేశాడు. ఈ అమ్మ నిన్నన్నా పెళ్లి చేసుకునేదాకా ముట్టుకోకూడదు అనుకున్నాను, నిన్ను పాడు చేద్దాం అనుకుంటున్నాను అంటాడు గబిక్కిని. అక్కడ ఆ అమ్మాయి అంటే సామాన్యంగా ఏ రచయిత అలాంటి డైలాగు ఓ స్త్రీకి రాయకూడదండి. కానీ క్రైసిస్లోంచి బయటపడటానికి ఒక డైలాగ్ రాసాం. అక్కడ ఏముంది, నువ్వు కాపురం చేసినా వాడితోనే చేస్తున్నట్టు అనుకుంటాను పోరా అంది. అనకూడదండి అలా. కానీ అనకపోతే కథ నడవట్లా. ఎందుకని నువ్వు నా మీద ఏదో మనసులో పెట్టుకున్నావని సీత అనకపోతే లక్ష్మణుడు వెళ్ళడో కథ నడవదు. నాకు ఆ జింక కావాలని ఆవిడ అడగకపోతే రాముడు వెళ్ళడో కథ నడవదు. అలాగే ఇక్కడ కూడా ఈ అమ్మాయి నువ్వు నాతో కాపురం చేసినా నేను వాడితోనే చేస్తాను అనుకుంటాను పోరా అంది. షాక్ తిని అతను వచ్చి వాడిని నేను కేసు విత్డ్రా చేసుకుంటాను ఆడు విడుదలే అన్నాడు. మీ అందరూ గుర్తెచ్చుకుంటే వచ్చి కారులో కూర్చున్నాక ఏంటి పోలీసు భయపడుతున్నావా అంటాడు ప్రకాష్ రాజ్. నా భయం వాడి గురించి కాదండి మీ గురించి అంటాడు. థియేటర్లో చూడాలి ఆ డైలాగ్ అప్లాజ్. అంటే అతను హీ నోస్ కొడుకు ఏం చేస్తాడు. సరే మీరు చూశారు, అక్కడి నుంచి వెళ్ళాడు, తెల్ల చొక్క వేసినాడు, అందరూ ఫ్యాక్షనిస్ట్ కాదన్నాడు. పాతాళ భైరవి సినిమా చూశాడు అన్నాడు. నీ మనుషుల చుట్టూ ఎవరున్నారో చూడమన్నాడు, తొక్కేశాడు. అక్కడి నుంచి మళ్ళీ ఒక చిన్న బుల్లి క్రైసిస్ మళ్ళీ క్రియేట్ చేసుకున్నామండి ఒక్కళ్ళు. ఏంటది, ప్రకాష్ రాజుని అక్కడ కూర్చోబెట్టి ఇది ఆట ఆడేసేసుకుని అసలు ఫస్ట్ మోటివ్ ఆఫ్ ది హీరో ఏంటి, కబడ్డీ గెలవటం, వాళ్ళ నాన్న కోరిక అది. ఈయనకు వచ్చింది ఆశయం. రెండో మోటివ్ ఏంటి, ఈ అమ్మాయిని అమెరికా పంపించేయటం. అది పరివర్తన పొందింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి పరివర్తన పొందింది అది. ఇప్పుడు ఈ కబడ్డీ గెలిచి ఆడిని ఎలాగూ పట్టుకున్నాడు కాబట్టి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, ఆ అమ్మాయిని 7 ఏళ్ళు పెళ్లి చేసుకోలేడు అనే దానిలో ఇతను వాళ్ళని కొట్టేసి తప్పుకున్నాడు. అగెయిన్ క్రైసిస్ క్రియేటెడ్. అక్కడ కబడ్డీలోకి వచ్చాడు. ఈయన చంపేస్తాడేమో అన్నంత భయంకరంగా ఇద్దరి మధ్య వారు జరిగి చివరిలో చంద్రమోహన్ పాత్ర ప్రకాష్ రాజుని పొడి చంపేస్తుంది. మీరు చూసి ఉంటారు. దాన్నేమో బాంబుతోనే వాళ్ళ అమ్మ పేలిపోతుంది. ఆవిడ ఒక విల్లి. సో ఇప్పుడు క్రైసిస్ ఎక్కడ క్రియేట్ అయింది, ఎయిర్పోర్ట్లో గబిక్కిని పోలీస్ ఆయన వచ్చి ఇతను తీసుకెళ్ళిపోయి
విలన్ ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోతే ఇతను స్టేషన్లోంచి ఎలా బయటకు వస్తాడో ఆడియన్స్కి తెలియదు. ఆ అమ్మాయి ఆడి క్లచెస్లోంచి బయటకు వచ్చి మళ్ళీ ఇతను ఎలా పెళ్లి చేసుకుంటుందో ఆడియన్స్కి తెలియదు. దిస్ ఈజ్ క్రైసిస్. అది విషమ పరిస్థితి అనమాట. ఇప్పుడు మీరు 2 సూపర్ హిట్ సినిమాల్లో విన్నారు. మిగతా ఏం చేస్తానంటే నేను సాలీ పొలాక్ న్యాయంలో ఒక్కొక్క నిమిషం 1.5 నిమిషాల్లో కొన్ని చెప్తాను వినండి. ఇప్పుడు శ్రీమంతుడు ఉంది. శ్రీమంతుడిలో అతను ఆ ఊరిని దత్తత తీసుకుని ఆ ఊరిని బాగు చేయడానికి వెళ్ళాడు. కానీ అతను గాయపడి హాస్పిటల్లో ఉన్నప్పుడు అతని ఫాదర్ అతన్ని తీసుకెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ కూడా మోటివ్ అతను వదులుకోవాలా, వాళ్ళ నాన్న బలవంతం మీద వదులుకుని వెళ్ళాడు. మరి అతనే వెళ్ళిపోయినాక ఈ ఊరాళ్ళని ఎవరు కాపాడతారు తెలియదు. సో క్రైసిస్లోకి వెళ్ళిపోయింది కదా. అక్కడి నుంచి ఏమైందో చూసుకోండి మీరు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి అనే సినిమా మీరు అందరూ చూసి ఉంటారు. అర్జున్ రెడ్డి అనే సినిమాలో వాళ్ళ నాన్న నువ్వెవడో పోరా అని తోసేసింది క్రైసిస్ కాదండి. ఈ అమ్మాయి కౌగులించుకుంది, ఆ గంట టైమే ఉంది, అది కూడా క్రైసిస్ కాదండి. కానీ ఆ అమ్మాయి గంట తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఇతను ఇంజక్షన్ చేసేసుకుని మత్తులో పడి ఉంటాడు. అతను మత్తులో పడి ఉండకుండా బ్రదర్ పెళ్లి చూస్తా కనుక ఉంటే ఈ అమ్మాయి వస్తే వీళ్ళిద్దరూ కలిస్తే కాదట్టి వెళ్ళేదో మనకు తెలియదు, వేరే కాదొచ్చి ఉండేది. ఎప్పుడైతే ఈ అమ్మాయి వచ్చేసరికి ఇతను సృహలో లేకుండా ఉన్నాడో ఈ అమ్మాయి వెళ్ళిపోయి ఏం చేసిందండి, ఆశయాన్ని వదులుకుని అతను పెళ్లి చేసేసుకుంది. ఆ అమ్మాయిని ఆ అమ్మాయి ఆశయం వదులుకుంది, ఇతను ఆశ వదులుకుని తాగుబోతు అయిపోయాడు. సో చివరికి ఎలా వచ్చి మళ్ళీ ఆ అమ్మాయిని గెయిన్ చేసుకున్నాడండి. దేవదాసులాగా కనుక ఫినిష్ చేస్తే మాత్రం ఆశయ సాధన లేదు, ఇక ఆమె లభించలేదు, అతను తాగి చచ్చిపోయాడు అనేది మీకు వస్తుంది. విషం పరిస్థితి కంటిన్యూ అయింది దేవదాసులో టిల్ హీ డైడ్. ఆ తర్వాత ఆవిడ చచ్చిపోయింది, అంటే ఇద్దరు చనిపోయారు అక్కడ. అలా మీకు ఈ ఆశయ సాధనని అమ్మాయి వదిలేసింది, ఆ అమ్మాయి మీద ఆశని ఇతను వదులుకున్నాడు. ఇది క్రైసిస్ అయిందండి అర్జున్ రెడ్డి చిత్రంలో. అలాగంది. మీరు ప్రేమనగర్లో ఒక డైలాగులో వస్తుందండి క్రైసిస్ అనేది. ఆ అమ్మాయి మీద ఏదో దొంగతనం కేసేస్తారు, బంగారం నగలో ఏదో దొంగతనం చేస్తారు. అందరూ అక్కడ ఇచ్చేస్తారంటే నాగేశ్వరరావు గారు వాణిశ్రీ తరపున పోరాడి ఆ అమ్మాయిని బయటికి తీసుకొస్తాడు. కారు ఎక్కుతూ ఉంటారు, గబిక్కిన అమ్మాయికి చూసి ఎందుకు చేసావు ఈ పని అంటాడు. క్రైసిస్ క్రియేట్ అయిందండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్కడి దాకా వెళ్ళిందండి కదా, నీకోసం అని ఈయన పాట పాడి నెత్తురుగక్కే దాకా వెళ్ళిందండి. అక్కడ దాకా క్రైసిస్ కంటిన్యూ అవుతానే ఉంది. కాబట్టి ఒక సినిమాలో ఇతను అంటే అనుమానించాడని ఆ అమ్మాయి భావించింది, అందుకే దూరం అయిపోయింది మనిషికి. ఆశయ సాధన ఫెయిల్ అయిపోయింది, ప్రేమ అనే ఆశయం భగ్నం అయిపోయింది అక్కడ. కాబట్టి మీరు గమనించాల్సింది రేపు సినిమాలు చూస్తూ ఉంటారు మీరు. ఇప్పుడు బాహుబలి ఉందనుకోండి, దేవసేన కావాలా రాజ్యం కావాలన్నారు, అది క్రైసిసే. కానీ అతను దేవసేన కావాలని కోరుకుని ఆమెను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అది క్రైసిస్ కింద కాదు, మళ్ళీ కథ నడిచేసిందండి. అలాగే మీకు జనతా గ్యారేజ్లో కూడా చూస్తే తారక్ సమంతని పెళ్లి చేసుకోమని వాళ్ళు అడిగినప్పుడు నేను కావాలా, నీకు ఈ పేదవాళ్ళని కాపాడటం కావాలంటే జనతా గ్యారేజ్ కావాలన్నాడు, వెళ్ళిపోయింది. క్రైసిస్ ఎందుకు అవ్వలేదంటే అమ్మాయి వెళ్ళిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంది హ్యాపీగా, ఇతను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. కానీ ఇతను ఆశయ సాధన ఫెయిల్ అవ్వాల. ఇతని ఆశయం మీరు జనతా గ్యారేజ్లో అతని ఆశయం ప్రేమ కాదండి, తెలియకుండా చనిపోయిన తండ్రి, జీవించి ఉన్న పెదనాన్న, వాళ్ళ ఆశయం అతని ఆశయం అయింది. దాన్ని వదులుకుంటే క్రైసిస్ అవుతుంది తప్ప అతనికి సంబంధం లేని ప్రేమకి అది క్రైసిస్ కింద క్రియేట్ అవ్వదండి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు విషమ పరిస్థితి అంటే ఏంటి, మళ్ళీ ఒక్కసారి మీరు మన్నం చేసుకుంటే బొమ్మరిల్లు సినిమా ఒకటి గుర్తు, చాలామంది చూసి ఉంటారు మీలో. బొమ్మరిల్లు ఆ అమ్మాయి వచ్చి 6 రోజులు ఉండమన్నారండి. ఉండి ఏమనేసింది, లోపలికి వచ్చేసి ఇంత పొడుగుని తిట్టేసి అందరినీ, మనిద్దరం ప్రేమించుకున్నప్పుడు ఏ లక్షణాలు చూసి నన్ను నువ్వు ప్రేమించావో అవే వద్దు 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 అని ఇక్కడ చెప్తున్నావురా, ఎందుకు ఈ బాధ, నాకు నువ్వు అక్కర్లేదు పొమ్మని వెళ్ళిపోయిందండి. అంటే ప్రేమ అనే ఆశయాన్ని వదులుకుని బొమ్మరిల్లు హీరోయిన్ బయటికి వెళ్ళిపోయింది. దిస్ ఈజ్ క్రైసిస్. అది క్రైసిస్ క్రియేట్ అయిపోయిందండి. కాబట్టి విషమ పరిస్థితి హీరో కానీ హీరోయిన్ కానీ వాళ్ళ ఆశయాన్ని వదిలేసుకుని వెళ్ళిపోతే, ఇంకో గొప్ప మీకు క్రైసిస్ ఒకటి మన మైథాలజీ నుంచి చెప్పాలండి. మాయాబజార్ ఉంటుందండి. మాయాబజార్ సినిమాలో ఇంటర్వెలే క్రైసిస్ అండి.
అందులో అభిమన్యుడు శశిరేఖ ప్రేమ. ఆ ప్రేమించుకున్నాళ్ళని వీళ్ళు ఒప్పుకోరు. బలరాముడు ఒప్పుకోడు, ఆయన భార్య ఒప్పుకోదు. ఒప్పుకోకుండా కేకలేస్తే ముందు కొడుకుని పంపించేస్తారు. అభిమన్యుడు నాగేశ్వరరావు వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత సుభద్ర కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు హీరో, మాయాబజార్ హీరో కృష్ణుడు అండి. ప్రధాన పాత్ర ఘటోత్కచుడు అవుతాడు దాంట్లో. కాబట్టి హీరోనికి అన్నయ్య చూడు పెద్దన్నయ్య అన్యాయం చేస్తున్నాడు అని చెప్తే నీకు దిక్కున్న చోటికి పొమ్ము అంటాడండి ఆయన. అంటే హీరో ఆశయాన్ని వదిలేశాడు. వాళ్ళ ప్రేమని ఫలవంతం చేస్తాడు అని అనుకున్నటువంటి హీరో నీకు దిక్కున్న చోటుకి పొమ్మన్నాడండి. అంటే క్రైసిస్లోకి వెళ్ళిపోయింది కదా. అభిమన్యుడు శశిరేఖ ప్రేమ కథ వాళ్ళిద్దరిని కలపడమే మాయాబజార్ అండి. ఇక్కడ క్రైసిస్లోకి వెళ్ళిపోతే మీరు గమనిస్తే ఇంటర్వల్ అవగానే బయటకు వచ్చి రథచోదకుడితో ఈయన ఓ మాట అంటాడు శ్రీకృష్ణుడు, వీళ్ళని పాండవుల దగ్గరికి తీసుకెళ్ళబాకు, ఘటోత్కచుడి దగ్గరికి తీసుకెళ్ళమంటాడు. ఎందుకు? అది వాళ్ళకి దిక్కున్న చోటు. ఘటోత్కచుడే వీళ్ళకి దిక్కై ఆ సోదరుడి యొక్క వివాహాన్ని జరగటానికి కారకుడు అవుతాడు. వాళ్ళింట్లోనే జరుగుతుందండి. చివరికి ఎక్కడి నుంచి ఎత్తుకుపోయి అక్కడే అసలు అభిమన్యుడు అసలు శశిరేఖ పెళ్ళి అక్కడ జరుగుతుంది, మాయా శశిరేఖ పెళ్ళి ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఇది మాయాబజార్ అండి. మీరు చూసినటువంటి చిత్రాలు ఒక అద్భుతమైన కళాత్మకమైన మాయాబజారు. వీటన్నిటిలో ఇప్పుడు మీరు విన్నారు వాట్ ఈజ్ క్రైసిస్ అనేది. క్రైసిస్ క్రియేట్ లేకుండా కూడా సినిమాలు ఆడతాయండి, ఆడవని కాదు. బట్ క్రైసిస్ క్రియేట్ చేసిన సినిమాలు అయితే ఆ గుండె అలా పట్టేస్తుంది అంటారు చూడండి, అలా చూస్తూ ఉంటాం అనమాట. ఆ క్రైసిస్ 12వ రీలు 11వ రీలు మధ్యలో అలా క్రియేట్ చేస్తాం ఆ క్రైసిస్ని. అలా క్రియేట్ చేసిన క్రైసిస్లో ముగింపు దాకా అలా బిక్కుమంట ఉత్కంఠతో, ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో, ఉత్సాహంతో, ఉత్సుకతతో ఆడియన్స్ చూస్తూ ఉంటారండి. కాబట్టి ప్లీజ్ మీరు కథలు రాసేప్పుడు దాంట్లో తప్పనిసరిగా క్రైసిస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి. ఆ క్రియేట్ అయిన క్రైసిసే మీ కథ విజయవంతం అవడానికి కారణమవుతుంది. ఇప్పుడు క్రైసిస్ పూర్తయిందండి. మరి క్రైసిస్లోంచి దేనికి వెళ్తున్నాము అని చెప్పాను. ఇప్పుడు నేను ముగింపుకు వెళుతున్నాము అని చెప్పాను. సో నెక్స్ట్ వీక్ మనం క్లైమాక్స్, పతాక సన్నివేశము, ముగింపు వీటి గురించి చెప్పుకుందాం. నమస్తే.